నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు. నా సెల్ నంబరు, వాట్సాప్ నంబరు 9848055806. ఇంకో నంబరు 9866308414. ఈ మధ్యకాలంలో అనూహ్యంగా మూత్రపిండాల వ్యాధుల సంఖ్య పెరిగిపోయింది. మూత్రపిండాలు ఫెయిల్ అయ్యి 4వ దశకి చేరుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అటువంటి రోగులకు ప్రతి నెల 10,000 రూపాయలు పెన్షన్ ఇస్తూ ఉంది, తెల్ల కార్డు ఉంటే. గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి సర్టిఫికేట్ తీసుకొచ్చిన వాళ్ళకి మాత్రమే, ఆ దశని బట్టి 3-4 దశల్లో ఉన్న వారికి మాత్రమే పెన్షన్ వస్తుంది. అసలు ఈ మూత్రపిండ వ్యాధులు ఎలా గమనించాలంటే, రక్త పరీక్ష చేసినప్పుడు రక్తంలో సీరం క్రియాటినిన్ అనేది సాధారణంగా 1.2 కంటే తక్కువ ఉండాలి. అది 3, 4, 5, 6, 8 అట్లా పెరిగిపోతుంది. ఆ పెరగటమే మూత్రపిండాలు సరిగా పనిచేయటం లేదని మనకు అర్థమైపోతుంది. దాంతోపాటు యూరిన్ పరీక్ష చేయాలి. యూరిన్లో ప్రోటీన్, మాంసకృతులను మనం కోల్పోతూ ఉంటాం. అంతేకాకుండా పొట్టకి అల్ట్రాసౌండ్ స్కానింగ్ పరీక్ష చేస్తే కిడ్నీల్లో మార్పులను గమనించవచ్చు. కిడ్నీలో రాళ్ళు ఉండొచ్చు. లేదు, షుగర్ వ్యాధి ఉన్నప్పుడు మూత్రపిండాలు కొంత డ్యామేజ్ అవుతుంది. దాన్ని డయాబెటిక్ నెఫ్రోపతి అని వైద్య పరిభాషలో పిలుస్తారు. లక్షణారహితముగా మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, తలనొప్పి, నొప్పులకు మందుల షాప్కి వెళ్ళి వాడేస్తుంటారు సొంత వైద్యం. ఆ నొప్పి ట్యాబ్లెట్లు వాడటం వల్ల మనకు తెలవకుండా నిశ్శబ్దంగా సైలెంట్గా మూత్రపిండాలు పాడైపోతాయి. ఇలాంటి సమస్య వచ్చినప్పుడు ఒకసారి గుర్తించగానే ఉప్పు నియంత్రణ చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నొప్పి ట్యాబ్లెట్లు, పెయిన్ కిల్లర్స్ 10 రోజులు మించి వాడకూడదు. కొంచెం మంచినీళ్ళు తాగే పరిమాణాన్ని కూడా తగ్గించాలి. ఈ మూత్రపిండాల సమస్యలు ఉన్నప్పుడు మనం ఎవరిని సంప్రదించాలంటే నెఫ్రాలజీ అనే డాక్టర్ని సంప్రదించాలి. కొంతమంది తెలవక యూరాలజిస్టుల దగ్గరికి వెళ్తారు. యూరాలజిస్ట్ అంటే మూత్రపిండాలకు శస్త్రచికిత్స చేస్తారు. కిడ్నీలు ఫెయిల్ అయినప్పుడు మందుల ద్వారా నయం చేసేవారిని నెఫ్రాలజిస్టులు అంటారు. ఈ క్రియాటినిన్ని సహజ సిద్ధంగా తగ్గించడానికి కొన్ని పదార్థాలు ప్రకృతిలో మనకి ఇంట్లోనే లభిస్తాయి. గృహవైద్యం. ఏంటి ఆ గృహవైద్యం అంటే 10 రకాలు ఉన్నాయి. మొట్టమొదటిది బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ. ఇవి పట్టణాలలోనూ నగరాలలో మాత్రమే లభిస్తాయి. సూపర్ మార్కెట్లో గ్రామీణ వాసులకు పెద్ద అవగాహన ఉండదు. మీరు ఎప్పుడైనా పట్టణం వెళ్ళినప్పుడు బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ షాప్లో కొని మీరు వాడచ్చు. 2 క్యాలీఫ్లవర్ కూరలు ఇగురు, వేపుడు, ఫ్రై, రోస్ట్ కాకుండా ఉడకబెట్టిన కూరలు పులుసు కూరలుగా వాడాలి. ఇక 3 యాపిల్స్. చాలామంది యాపిల్ పండు తినేటప్పుడు పైనుండే తోలు చెక్కేస్తారు. అలా చెక్కద్దు. ఆ తోలులో అమూల్యమైన పీచు ఉంది. ఆ తోలును ఆనుకునే విటమిన్లు, ఖనిజ లవణాలు ఉంటాయి. ఈ తోలు చెక్కేస్తే పీచు పదార్థం పోయింది, విటమిన్లు, ఖనిజ లవణాలు కూడా పోతాయి. యాపిల్ రోజుకు 1 తినచ్చు. 4 వెల్లుల్లి రెబ్బలు. 6 వెల్లుల్లి రెబ్బలు. ఉదయం 2, మధ్యాహ్నం 2, రాత్రి 2. మనం అన్నంలో ముద్దలో పెట్టుకుని తినేసేయచ్చు. లేదు, ఏ రకంగా అయినా రోజుకు 6 వెల్లుల్లి రెబ్బలు మీరు సేవించాలి, తినాలి. 5 ఉల్లిపాయని పొద్దున టిఫిను, మధ్యాహ్న భోజనము, రాత్రిపూట కూడా ఉల్లిపాయను కోసి దానిపై నిమ్మరసం పిండుకుని ఉల్లిపాయ తినటం మంచిదే. అందుకే మన పూర్వీకులు వేల సంవత్సరాల నుంచి కూడా ఈ ఉల్లి వినియోగాన్ని, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదనేది సామెత కాదు, అది వాస్తవం. ఇక 6 బెంగుళూరు మిర్చి. బెంగుళూరు మిర్చి అంటే ఏం ఘాటు ఉండదు, శుభ్రంగా పచ్చిదే తినేయచ్చు. దీంట్లో బెంగుళూరు మిర్చిలో ఆకుపచ్చ రంగు, పసుపు రంగు, ఎర్ర రంగు 3 రకాలుగా దొరుకుతాయి బెంగుళూరు మిర్చి. వీటన్నిటిలో పసుపుది, ఎరుపుది ఇంక మంచిది దొరికితే అవి 2, లేకపోతే ఆకుపచ్చ రంగు బెంగుళూరు మిర్చి మనం టిఫిన్తోనో వెజిటబుల్ సాలడ్తో తినేసేయచ్చు. 7 క్యాబేజీ కూర వండుకొని తినాలి. 8 పైనాపిల్ని చెక్కటము, ఇదంతా తయారు చేయటము, ఇవంతా కూడా కొంతమంది గృహిణులకు విసుగు. అందుకే సూపర్ మార్కెట్లో ఏం చేస్తున్నారంటే పైనంతా ఇవంతా
అదంతా చెక్కేసి శుభ్రం చేసి ముక్కలు కోసి ప్యాకెట్లో పెట్టి అమ్ముతున్నారు. కనుక పైనాపిల్ ప్యాకెట్, పైనాపిల్ పండు యొక్క ఆ ముక్కలు కొనుక్కొని తెచ్చి శుభ్రంగా తినచ్చు. ఇక 9 బెర్రీస్. ఈ బెర్రీస్ ఏ రకమైన బెర్రీ అయినా మంచిదే. బెర్రీస్లో మరో 2 రకాలు ఉన్నాయి. రాస్ప్బెర్రీ అంటారు, బ్లాక్ బెర్రీస్ అంటారు. ఈ 2 కూడా పట్టణాల్లో ఉండే సూపర్ మార్కెట్లో మాత్రమే లభిస్తాయి. గ్రామీణ వాసులకు పెద్ద అవగాహన ఉండదు. 10 చియా సీడ్స్. చియా విత్తనాలను వినియోగించడం ద్వారా క్రియాటినిన్ క్రమేణా తగ్గే అవకాశం ఉంది. మీకు షుగర్ ఉంటే షుగర్ నియంత్రణ చాలా కీలకం. ఈ మూత్రపిండాలు పాడైపోవడానికి, క్రియాటినిన్ పెరగడానికి కారణం ఏంటంటే షుగర్ నియంత్రణ సరిగా లేనప్పుడు మూత్రపిండాలు పాడైపోతాయి. అదనంగా ఆయుర్వేద మందులు ఉన్నాయి. అద్భుతమైన ఆయుర్వేద మందులు 2 ఉన్నాయి. ఈ అల్లోపతి నెఫ్రాలజీ డాక్టర్ని అడిగితే ఆయుర్వేద మందు వద్దు అని చెప్తాడు. వాళ్ళకి అవగాహన లేదు, వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. ఈ వృక్ష సంపద నుంచి తయారు చేసే ఆయుర్వేద మందులు ఎటువంటి అనర్థాలు కానీ సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఉండవు. లక్షల మంది దీన్ని వినియోగించి క్రియాటినిన్ తగ్గుముఖం పట్టేలా చేసుకున్నారు. మొదటిది తెల్ల గల్జేరు మొక్క నుంచి తయారు చేసిన ఔషధము పునర్నవ ట్యాబ్లెట్. ఉదయం టిఫిన్ తర్వాత, రాత్రి భోజనం తర్వాత వరుసగా కనీసం 3 నుంచి 6 నెలలు వాడాలి. దీంతోపాటు మరొక ఆయుర్వేద సిరప్ ద్రవం తాగటానికి, దాని పేరు నీరీ కేఎఫ్టి, NEERIKFT. ఇది 15 ml ఉదయము, 15 ml మధ్యాహ్నం, 15 ml రాత్రి. ఇది వరుసగా 3 నుంచి 6 నెలలు వాడవలసి ఉంటుంది. ఈ 2 వాడితే క్రమేణా తగ్గుముఖం పడుతుంది. ఇది నెఫ్రాలజీ డాక్టర్కే ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఏంటా ఇంత బాగా తగ్గిపోయిందని. వాళ్ళకి చెబితే వద్దు వద్దు అంటారు. కనుక వాళ్ళిచ్చే మందులతో అదనంగా ఈ 2 వాడాలి. ఈ పునర్నవ నీరీ కేఎఫ్టి ఎక్కడ లభిస్తాయి అంటే ఒక ఫోన్ నంబర్ ఇస్తా, వాళ్ళకి ఫోన్ చేస్తే ఫోన్పేలో డబ్బులు వేస్తే కొరియర్ ద్వారా మీ ఇంటికి పంపిస్తారు. 9502897374 వరకు ఫోన్ చేస్తే పునర్నవ ట్యాబ్లెట్లు, ఈ నీరీ కేఎఫ్టి సీసాల్లో ఉండే బాటిల్స్ కూడా మీ ఇంటికి వాళ్ళు డెలివరీ చేస్తారు. నొప్పి ట్యాబ్లెట్లు ఎట్టి పరిస్థితుల్లో కూడా వాడద్దు. అట్లాగే కొన్ని ఇంజెక్షన్లు ఉంటాయి, ఆ పేరులో మైసిన్ అని వస్తుంది, MYCIN. ఉదాహరణకు నెట్రోమైసిన్, అమికాసిన్, జెంటామైసిన్. అంటే మైసిన్ గ్రూపుకు చెందిన యాంటీబయాటిక్ ఇంజెక్షన్లు వాడటం వల్ల కూడా మూత్రపిండాలు పాడయ్యే అవకాశం ఉంది. కనుక ఈ క్రియాటినిన్ పెరిగితే డాక్టర్లు ఇచ్చే మందులు, ఆయుర్వేదంతో పాటు ఆహారంలో నేను సూచించిన 10 రకాల వస్తువులు లభిస్తే క్రియాటినిన్ క్రమేణా తగ్గుతుంది. ఒక 6 నెలల కాల వ్యవధిలో అది 2 లోపు వస్తుంది. ఆశ ఉండాలి కానీ అత్యాశ ఉండకూడదు. మీ క్రియాటినిన్ 2కి వచ్చిందంటే సంతోషించండి. అసలు నొప్పి ట్యాబ్లెట్ల జోలికే ఎట్టి పరిస్థితుల్లో వెళ్లకుండా ఉండటం శ్రేష్టము, శ్రేయస్కరము, ఆరోగ్యకరము, ఆనందదాయకం కూడా.